అందరూ ఏకమై ఈరోజు ప్రతి మండలంలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న చరిత్ర BC D నుంచి ఏకు మార్చాలని ఎన్నో ఏళ్ళు కూడా కొట్లాడుతున్నాం. ఆ కొట్లాటను చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 నెలల ముచ్చటగా 3 నెలల వరకు BC D నుంచి ఏకు మార్చిన ఘనత ఆ రోజు జీవో పాస్ అయింది. అది 3 నెలల వరకే ఉన్నది. మరియు ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ BC D మళ్ళీ A నుంచి Dకు మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు దాని మీదే మన నాయకులు మన పెద్ద మనుషులు దాని మీదే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా కోర్టుల పెండింగ్ ఉన్నది. మొన్ననే BC కమిషన్కు మన ముద్రాజులను BC D నుంచి మార్చాలని ఏకు మార్చాలని ఒక జీవో కూడా BC కమిషన్కు పంపించడం జరిగింది. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ BC కమిషన్ను కాకుండా దాన్ని కాలయాపన చేసి అలా దాన్ని పరిష్కార దిశగా చేయకుండా దాన్నే కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము BC D నుంచి ఏకు మారుస్తామని ముద్రాజులను హామీ ఇవ్వడం జరిగింది. మీ మేనిఫెస్టోలో కూడా అది పొందపరచడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి గారు ఆయన మీరు కామారెడ్డి బహిరంగ సభలో ఘనంగా ప్రకటించడం జరిగింది. అదే చూసుకొని మా ముద్రాజులను చాలా వెనుకబడి ఉన్నాం. గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం కలెక్టర్ గారికి CM గారికి పోవాలని మేము కోరుకుంటూ MRO గారికి ఇవ్వడం జరిగింది. MRO గారు కూడా స్పందించి దీన్ని ఖచ్చితంగా నేను పంపించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ముద్రాజులను ఎక్కడ కూడా వెనుకబడినారు కనుక ఇవాళ BC D నుంచి ఏకు మార్చాలని కోరుకుంటూ ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై ముద్రాజ్.